హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి జాబ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేదా చచ్చేదా తేల్చుకుంటామనేసి నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి న్యూస్ అయితే ఈరోజు ఆదాబ్ దినపత్రికలో అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ, మోతీలాల్ నాయక్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో 18వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు 100 మందికి పైగా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని నిరుద్యోగులు వేచి చూశారని అన్నారు. కానీ ప్రభుత్వం నియామకాల ఊసే ఎత్తలేదని, నిరుద్యోగులకు చివరికి నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నిరుద్యోగుల కళ్ళు కాయలు కాస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని, ఇది సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారనేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. నిరుద్యోగ నాయకులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి డిమాండ్ చేస్తున్నటువంటి న్యూస్ అయితే వచ్చింది. అలాగే మరొక పత్రికలో 6న జాబ్ మేళాకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో 6వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించనున్నారనమాట. డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. హనుమకొండ జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న ములుగు రోడ్లోని కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎం మల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని ఎల్ఐసి కార్యాలయంలో ఫుల్ టైం, పార్ట్ టైం పద్ధతిలో ఏజెంట్లుగా చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యువతులకు మాత్రమే జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగినటువంటి ఆసక్తి ఉన్న యువతులు వారి సర్టిఫికెట్లతో ఈ నెల 6న ములుగు రోడ్లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంటే కేవలం మహిళా అభ్యర్థులు, యువతులు మాత్రమే ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. యువతులు 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందనేసి ఇచ్చారు. ఎల్ఐసిలో ఫుల్ టైం, పార్ట్ టైం ఏజెంట్గా పనిచేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి వివరాలు తెలుసుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. ఇది ఇక్కడ జాబ్ మేళా అయితే కాదు, కానీ హెడ్డింగ్ అయితే జాబ్ మేళా అయితే ఇచ్చారు. కానీ
ఈ ఎల్ఐసిలో ఫుల్ టైం పార్ట్ టైం ఏజెంట్లుగా చేరేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ములుగు రోడ్లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకైతే హాజరు కావాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు, ఈ నెల 6వ తారీఖున. ఓకేనా. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా అనేసి మరొక న్యూస్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు అనమాట. తెలంగాణలో 118 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 285 ఏపీపీ పోస్టులకు గాను 120 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపిలో పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీ కానున్నాయి. 2022లో ప్రభుత్వం చివరిసారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. శిక్షణ తర్వాత వారంతా విధుల్లో చేరగా అనంతరం పలువురికి పదోన్నతులు దక్కడంతో 165 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయనేసి సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయండి. 2025-26లో భారత జీడిపి 6.4% అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంచనాలు పెంచినటువంటి యూబీఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడిపి వృద్ధి అంచనాలను 6.4%కి స్విట్జర్లాండ్కు చెందినటువంటి బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ పెంచింది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీన్ని మీరు ఇమేజ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈఏసీ పీఎం సభ్యుడు షమికా రవి అనేసి ఇక్కడ హెడ్లైన్తో న్యూస్ అయితే ఉందండి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు షమికా రవి పేర్కొన్నారు. జీడిపిలో లెక్కకట్టని అతి ముఖ్యమైన భాగాన్ని కల్పనప్పటికీ ఈ ఘనత సాధించామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టులో తెలిపారు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థానంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే అనేసి ఇచ్చారనమాట. జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తొలుత ప్రకటించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రాయల్ ఛాంపియన్ ఇక్కడ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు అయితే నిలిచిందనమాట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిందండి. నిన్నటి రోజు క్రికెట్ ప్రియులందరూ కూడా ఈ న్యూస్ అయితే చూసే ఉంటారనమాట. క్రికెట్ని చూసి ఆనందించుంటారు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఐపీఎల్ 2025 విజేతగా ఎవరు నిలిచారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది అనేసి మీరు ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే దేనిపై గెలిచిందంటే పంజాబ్పై గెలిచడం జరిగిందనేసి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. ఐపీఎల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త ఛాంపియన్గా అవతరించింది. లీగ్ మొదలైన 2008 నుంచి పోరాడుతున్న 3 సార్లు ఫైనల్ చేరిన గమ్యాన్ని ముద్దాడలేకపోయిన ఆర్సీబీ 18వ ప్రయత్నంలో రాయల్గా ఛాంపియన్ అయ్యింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్లో మెప్పించి 6 రన్స్ తేడాతో, చూడండి ఫ్రెండ్స్, 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది అనేసి మీరు తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. దేనిపై గెలిచిందంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసి పంజాబ్ కింగ్స్పై గెలిచింది. ఇక ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అయితే జరిగిందండి. ఇక 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఈ విజేతగా నిలవడం అయితే జరిగిందనమాట. ఐపీఎల్ 18వ ప్రయత్నంలో రాయల్ ఛాంపియన్ అయిందనమాట. ఇదండి, దీన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది పత్రికాముఖంగా. ఆ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది సింగపూర్ నిలిచింది. ఈ దేశం నుంచి భారత్కు 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. 2023-24లో వచ్చినటువంటి $11.7 బిలియన్ పోలిస్తే పెరగాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. దీన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన న్యూస్ అనమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఈ టాపిక్స్ నుంచి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.